రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు కృషి సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తీర ప్రాంత ఆర్థిక ఉపాధి కల్పన జోన్ ఏర్పాటుపై నీతి ఆయోగ్ బృందంతో సుదీర్ఘంగా చర్చించారు. తయారీ ఉపాధి కల్పన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు సీఈజెడ్లు దోహదపడతాయన్న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియా ప్రయోగాత్మకంగా 2 జోన్లు ప్రారంభించే యోచన ఉన్నట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. సింగపూర్, మలేషియాలకు దగ్గరగా ఉండటం, సముద్ర రవాణాకు అత్యంత కీలక ప్రాంతం కావటం రాష్ట్రానికి కలిసొచ్చే అంశాలు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ తూర్పు తీర ప్రాంతంలో ఏర్పాటు చేసే ఆర్థిక జోన్కు రాష్ట్రమే ప్రధాన కేంద్రం కానుంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా సీఈజెడ్ అంశంపై చర్చించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికున్న అవకాశాలను అధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. జోన్ ఏర్పాటుకు రాష్ట్రం ఏం చేయాలి, కేంద్ర సాయం ఎలా ఉంటుందనే దానిపై చర్చలు జరిగాయి. ఇక పోలవరానికి నాబార్డు నిధులు వచ్చేలా సహకరించినందుకు, రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో తోడ్పాటు అందించినందుకు పనగరియాకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సీఎం సూచించారు. ఈరోజు ప్రపంచంలో షెంజన్ గాని, మలేషియాలో గాని, ఇంకా కొన్ని దేశాల్లో ఇలాంటి సీఈజెడ్లున్నాయి. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున అభివృద్ధి అయింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వెల్త్ క్రియేట్ అయింది. ఎక్కడా లేనటువంటి అభివృద్ధి అక్కడ జరిగే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇండియాలో కూడా చేయాలి. అవి చేస్తే చాలా లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారు. ఇది కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ ఇనిషియేటివ్ కానీ సక్సెస్ అయితే ఇండియాలో కూడా చైనా మాదిరిగా కొన్ని క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం చేపడుతోన్న సాగర్మాల ప్రాజెక్టు జాతీయ విధాన ప్రణాళికలో ఏపీకి 2 తీర ప్రాంత జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీసీఐసీ సెంట్రల్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, కృష్ణపట్నం పోర్టు ఉంటుంది. అక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలున్నాయి. వీసీఐసీ నార్త్లో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెట్రోకెమికల్స్, సిమెంట్, వస్త్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ఆస్కారం ఉంది. మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి, విశాఖలో ఆయిల్ జెట్టి, జాతీయ రహదారి 46 నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు నిర్మాణం లాంటి ప్రాజెక్టులున్నాయి. కష్టకాలంలోనూ సమస్యలను అధిగమిస్తోన్న తీరు, వనరుల వివరాలను నీతి ఆయోగ్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఒక క్లస్టర్ వస్తుంది. రెండోది కృష్ణపట్నం కూడా ఒక క్లస్టర్ వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్ గా తయారు చేయడానికి సింగపూర్ గవర్నమెంట్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ తో ఒక ఎంఓయూ చేసుకున్నాం. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ కర్నూలులో వస్తా ఉంది. అది ఏప్రిల్లో మనం ఇనాగ్రేట్ కూడా చేస్తున్నాం. 2 ఎల్ఎన్జీలు వస్తున్నాయి. ఒకటి కాకినాడ, రెండోది కృష్ణపట్నం. 2 ప్రాసెస్ అవుతున్నాయి. డిఫెన్స్ ఏరోస్పేస్ లో 4 క్లస్టర్స్ లో మనం ముందుకు పోతున్నాం. అనంతపూర్లో బీఈఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ వస్తా ఉంది. విటల్ ఇన్నోవేషన్ సిటీ వస్తా ఉంది. భారత్ ఫోర్జ్ నియర్ గుడిపల్లి వచ్చింది. ఇంకొక పక్కన అప్కమింగ్ ఆర్డీఓ మిసైల్ టెస్టింగ్ ప్రాజెక్టు ఓరోకల్లో వస్తా ఉంది. చిత్తూరులో కూడా కొన్ని వచ్చాయి. పాలసముద్రం ఆ ఏరియాలో వచ్చాయి. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. అట్ ది సేమ్ టైం మనం చేసే పనులు, మనకుండే అవకాశాలను వారు ముందర పెట్టాను. వారు కూడా అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కోస్టల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తే చాలా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ కానీ, వెల్త్ క్రియేషన్ కానీ, ఇంటర్నేషనల్ గా ఎక్స్పోజర్ కానీ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సాయం అందిస్తామని అరవింద్ పనగరియా హామీ ఇచ్చారు. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం సాధించినందుకు అభినందించారు. To make success, we should focus. So we are thinking right now in terms of, one on the west coast, one on the east coast. If we can make a good success of these, then we go and expand them in other areas. So that's the general philosophy behind these coastal economic zones. We had excellent discussions. As I said, not just one, but 2 very clear possibilities have come out of the discussion here. Good bit of consensus has been made up in the central government. But of course, the central government will also have to come up with some incentive package, which will be implemented then in the
coastal employment zone, and some financial resources as well, hopefully. But that's all remains to be worked out in greater detail. Our hope is that we can bring this in the next budget that will be presented on 1st of February. So that's partly our target, and so we are working towards that. అంతకుముందు హోటల్ గేట్వేలో బస చేసిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియా, సీఈఓ అమితాబ్ కాంత్లను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోర్ డాష్ బోర్డు దేశంలోనే ఓ అద్భుతమని అమితాబ్ కాంత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా డాష్ బోర్డు పనితీరును చంద్రబాబు వివరించారు. పల్స్ సర్వే పూర్తి చేశాక ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం వచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.